ఈ అమ్మాయిలంతా ఇంతేనా అనే మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో D10 రాజ్ హీరోగా అయితే లాంచ్ కాబోతున్నాడు. అండ్ టెలివిజన్ షోలలో అయితే దుమ్ము దులిపాడు. తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఫైనల్ గా అయితే బిగ్ స్క్రీన్ పై కూడా రాబోతున్నాడు. సో ట్రై చేస్తున్నాడు. ఓప్స్ ఈ సినిమా హిట్ కొట్టి మంచి బ్రేక్ రావాలని అయితే గట్టిగా కోరుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. ఈ అమ్మాయిలంతా ఇంతేనా, జనాలు ఎందుకు చూడాలి ఈ సినిమాని? ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్స్‌లో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ఇన్‌స్పైర్‌గా అయ్యి అంటే ఆ అమ్మాయి బిహేవియర్ అలా ఉంటది. సో, ఆ అమ్మాయిని ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఈ స్టోరీ రాయడం జరిగింది. రాజుని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రాజు కన్నా ముందు ఇంకెవరికైనా కథ చెప్పారా? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే ఇట్లా మనకి ఎమోషనల్‌గా బాగా చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలని చెప్పి అడిగా. అడిగితే చాలామంది పేర్లు చెప్తున్నారు. అప్పుడు ఆ టైంలో 'డీ ఛాంపియన్స్' అని మనోడు చేస్తున్నాడు. అదే ఫాదర్ సెంటిమెంట్ చూస్తుంటే అరే మనోడు ఎందుకు తీసుకోకూడదని ఫస్ట్ నేను చూడగానే ఫిక్స్ అయిపోయినా. మనోడికి నచ్చేసింది. లైవ్‌లోనే మాట్లాడుకున్నాము. ఓకే బ్రో చేద్దామన్నాం. అట్లా ముందుకెళ్ళిపోయాను. ఓకే. మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయి? మేబీ ఇంకా అంతకు మించి ఉండొచ్చంటారు షోస్ మించి. లేదు సాంగ్స్ ఏం లేవు. బిట్ సాంగ్స్ ఉంటాయి. మౌంటేజ్ సాంగ్స్ ఉంటాయి. మనోడు డాన్సర్ అంటే చాలా మంది డాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదు డాన్సర్ గొప్ప డాన్సరే కాదనట్లే. కానీ అంతకంటే గొప్ప యాక్టర్ కూడా మనోడు. సో అది దీంట్లో చూస్తే మీరు తెలుసుకుంటారు. మేబీ మీ ఫ్యాన్స్ కి ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉందా బ్రో ఫ్యూచర్ లో? ఇందా నుంచి ఫ్యూచర్ అంటారు. వెయిట్ చేస్తున్నారు కదా. దేనికి? అంటే మేబీ ఏదన్నా అప్డేట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మ్యారేజ్ గురించి అడుగుతున్నాడు. లేదు. అంటే ఒకటైతే చెప్పగలుగుతాను. లైక్ ఇది వరకు రాజుని డాన్సర్ గా చేశారు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ గా చూడగలుగుతారని నేను అంటాను. ఏం చెప్తాం మరి సినిమా గురించి? సినిమా గురించి అయితే నేననేది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా బాగా హిట్ అవ్వాలి. అండ్ జనాలందరూ బాగా చూడాలి. అండ్ మనోడిని బాగా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ రావాలి. ఇంకా మనోడు మంచి గ్రోత్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనోడు ఉన్న టాలెంట్ కి, డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అమ్మాయిలంతా ఇంతేనా అనే మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సినిమాతో దుమ్ము దులుపబోతున్నారు. అండ్ ఈ సినిమాలో D10 రాజ్ హీరోగా అయితే లాంచ్ కాబోతున్నాడు. అండ్ టెలివిజన్ షోలలో అయితే దుమ్ము దులిపాడు. తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఫైనల్ గా అయితే బిగ్ స్క్రీన్ పై కూడా రాబోతున్నాడు. సో ట్రై చేస్తున్నాడు. ఓప్స్ ఈ సినిమా హిట్ కొట్టి మంచి బ్రేక్ రావాలని అయితే గట్టిగా కోరుకుందాం. సో మన స్టూడియోలో అయితే ఉన్నారు. చాలా ముచ్చట్లు, చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ బ్రో. హాయ్ సార్. హాయ్. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే. ఈ అమ్మాయిలంతా ఇంతేనా, జనాలు ఎందుకు చూడాలి ఈ సినిమాని? ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్స్‌లో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ఇన్‌స్పైర్‌గా అయ్యి అంటే ఆ అమ్మాయి బిహేవియర్ అలా ఉంటది. ఓకే. నాకు తెలిసిన ఒక అమ్మాయిది. సో, ఆ అమ్మాయిని ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఈ స్టోరీ రాయడం జరిగింది. జనాలకు గూడా ఇప్పుడు నచ్చుద్దని నేను అనుకుంటున్నా. అలాగే జనాలు ఎందుకు చూడాలి నా సినిమా అంటే ప్రతి ఒక్కరిలో ఇలాంటి అమ్మాయి ఎవరికో ఒకరికి మోసం చేసి ఉంటది. సో, మోసం చేసి ఉంటది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఇలా జరగకుండా ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో వెళ్తది కాబట్టి చూడాలి ఖచ్చితంగా సినిమా. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో లవ్ ఇన్సిడెంట్స్ చాలా విషయాలు చూస్తూ ఉంటాం అంటే బయట సొసైటీలో. సో మీకు బాగా ఇన్స్పైర్ అయిన స్టోరీ బట్టి తీసుకున్నారా ఈ కథ? బయట ఏమైనా జరిగిన సిచ్యువేషన్స్? అట్లా ఏం లేదు. నేను చూసిన నా లైవ్‌లో అంటే తెలిసిన ఒక చూసాను, విన్నాను, చేశాను. అంతే. సో, అలాంటి స్టోరీని నేను రాసుకుందాం అనుకున్నాను. ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్పొద్దు అనిపించింది కాబట్టి రాసుకున్నా కదా. ఓకే. బ్రో చెప్పాలి. ఇన్ని రోజులు షోలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేసినావు. ఎలా ఎంచుకున్నావు మరి కథని? లేదు మనోడు నా దగ్గరకొచ్చి ముందు మనోడు అప్రోచ్ అయ్యే విధానం నాకు బాగా నచ్చింది. అంటే నాతో మాట్లాడిన విధానం అంతా. సో దాని తర్వాత స్టోరీ గాని, మనోడి డెడికేషన్ గాని నాకు బాగా నచ్చింది. కాకపోతే నేనే చాలా ఇబ్బంది పెట్టాను మనోడిని. ఎలాంటి ఇబ్బందులు? అంటే ఫోన్ ఎత్తకపోవటం. అంటే నాకు అటు ప్రాక్టీస్‌లో ఉండటం వల్ల అది ఇది 2 మేనేజ్ చేయలేక మనోడిని పాపం మనోడు చాలా అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని నన్ను చాలా వరకు చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నాడు. బట్ సారీ బ్రో. కానీ సినిమా విషయానికి వస్తే మాత్రం ఇంకా అంతా డైరెక్షన్, కథ అన్నీ ఆయనదే కాబట్టి నా వరకు నేను న్యాయం చేశాను నేను అనుకుంటున్నా. నేను అప్పటికి చాలా సార్లు అడిగిన, బ్రో నేను డాన్సర్‌ని, నాకు యాక్టింగ్ అంటే
నాలో ఉన్నదని నీకు అసలు ఎందుకు ఎంచుకున్నారో కూడా నాకు ఐడియా లేదంటే, లేదు బ్రో నీలో ఉంది, నువ్వు ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి మనోడు నన్ను బాగా మోటివేట్ చేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో చాలా బుల్లితెర పైన చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు అండ్ మీలాగా చాలా మంది హీరో కూడా చేశారు. ఎగ్జాంపుల్ గా ప్రదీప్ కావచ్చు, సుధీర్ కావచ్చు. ఎలా ఉంటుంది సెట్ లో మీతో? సెట్ లో ప్రదీప్ అన్న కానీ సుధీర్ అన్న కానీ లైక్ సెట్ వరకు మేము ఇంకా అంతే కామెడీ. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటామో అలాగే ఉంటాం. బట్ సెట్ దిగిన తర్వాత ఎవరి వర్క్ లో వాళ్ళు ఉంటాం మేము. డిఫరెన్స్ అంటే ఏం గమనించారు మరి? బుల్లితెర కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, ఈ రెండిట్లో డిఫరెన్స్ అంటే? అంటే మనం స్టార్ట్అప్ ఒక అడుగు మెట్టేయటానికి బుల్లితెర, ఆ, ఇంకా మనం పైకి ఎదగాలంటే వెండితెర. ఓకే. సో చెప్పండి సార్, ఈ మూవీ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డారు. మేబీ నాకు తెలిసి చాలా ఇయర్స్ కింద కనిపించారు మీరైతే ఒక సినిమాతో. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో రాబోతున్నారు. ఈ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? గ్యాప్ రావడం రీజన్ ఏంటంటే మనోడు ఈవెంట్స్ అని ప్లస్ డ్యాన్స్ షోస్ చేస్తుంటారు కదా. సో ఆయన టైం కూడా నాకు కొంచెం దొరకలేదు. సో కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇక అది డీలే అవుతూ వచ్చింది. అలాగే ఈయన ఒక్కడనే కాదు, నాకు ఈయన అంటే బాగా ఇబ్బంది పెట్టలేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకే. లేదు బ్రో, నేను చాలా ఇబ్బంది పెట్టేవాడిని. అదేంటి బ్రో, మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, అలా ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి మేబీ అది కూడా మీరు అర్థం చేసుకుంటారేమో. ఓకే, క్యాస్ట్ అండ్ క్రూ చెప్పు మరి. రాజు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు క్యాస్ట్ అండ్ క్రూ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి. సో మనకి మెయిన్ లీడ్ వచ్చేసి రాజు చేశాడు ఫస్ట్ హీరో. సెకండ్ హీరో కూడా యాక్చువల్గా 2 రోల్స్ హీరోనే ఇతనే చేయాలి. చెప్పాను కదా, కొంచెం మనకి టైం డీలే అవ్వడం వల్ల, కొంచెం కుదరకపోవడం వల్ల బ్రో ఇట్లా మరి కుదరట్లేదు, ఎట్లా చేద్దామంటే డార్లింగ్ నువ్వు ఎట్లయినా చెయ్యి, కానీ కొంచెం నాకు కుదరట్లేదు అంటే నేను ఆ 2 క్యారెక్టర్లు ఏదైతుందో సరే నీకు కుదరట్లేదు కదా, ఇంకో హీరోని పెట్టేస్తా బ్రో, నాకు కూడా ఇబ్బంది అవ్వదు కదంటే మనోడు ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత ఇంకో అబ్బాయిని సెకండ్ హీరోగా తీసుకున్నాను. అతని పేరు విజయ్. విజయ్ లాస్ట్ సినిమాలో కూడా చేశారు అనుకో. అవునవును, వేరే సినిమా చేశాడా, సినిమా చెప్పు బ్రో. ఇంకా ఇలా చాలా డేస్ తర్వాత మళ్ళీ అంటే నాకు తెలిసి D10 తర్వాత చాలా గ్యాప్ వచ్చిందేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ కి D10 అప్పుడు చాలా పీస్ లో ఉండే మీ పబ్లిసిటీ కావచ్చు. సో D10 రాజు అంటే మన మనిషి, అరే మనలో ఒక్కడ్రా బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు చాలా మంది. సీరియస్గా చెప్తున్నా. తర్వాత అంత కనిపించలేకపోయారేమో అనేసి నాకు అనిపించింది. అంటే యాక్చువల్లీ మనకి ఆహా ప్లాట్ఫామ్ వచ్చింది కదా, నేను దాంట్లో కొరియోగ్రాఫర్ గా చేశాను. సో ఆహా ఎక్కువ అప్పుడే స్టార్ట్అప్ అయింది. సో దాంట్లో డాన్స్ ఐకాన్ ఓంకార్ షో ఉంది కదా, దాంట్లో కొరియోగ్రాఫర్ విన్ అయ్యాను. చాలా మందికి తెలియదు అది. సో కానీ నేను అక్కడే బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ డాన్స్ ఐకాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నేను ముంబై వెళ్దాం అనుకున్నాను. ముంబై వెళ్ళి అక్కడ డాన్స్ దివాని, డాన్స్ హిందీ షోస్ ఉన్నాయి కదా, సో మన టాలెంట్ అక్కడ ఏమన్నా చూపిద్దాం అనుకుని అక్కడికి వెళ్దాం అనుకునే లోపల ఓంకార్ అని ఏం చేశారంటే మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, ఓన్లీ విన్నర్స్ని మాత్రమే. అది ఎలా అయిపోయిందంటే, నేను ఒక పర్సన్ చూసి ఇన్స్పైర్ అయ్యి, లైక్ D10 అప్పుడు నేను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఆ షోస్ చూసినప్పుడు ఒక పర్సన్ బాగా డాన్స్ చేస్తాడు, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను D10లో చేశాను. అలాంటిది ఆయనే నాకు డాన్స్ ఐకాన్లో ఆపోజిట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు. ఊరి అమ్మ నేను చెప్పాను, నేను మనోడికి బ్రో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను బ్రో నీ వీడియోస్ అన్ని, అలాంటిది ఇప్పుడు నీకు నాకు పోటీ పడింది, చాలా హ్యాపీగా ఉందని చెప్పి నేను మనోడికి చెప్పాను. ఎడి తిరిగి మనం తెలుగు టైటిల్ కొట్టాడు. ఇక అంతే, డాన్స్ సైకిల్లో కూడా మనమే టైటిల్ కొట్టాం. అంటే వాళ్ళు పెద్ద పెద్ద షోస్ విన్ అయిన వాళ్ళు, సో వాళ్ళు మనం ఓడించాం. ఆ విషయం ఇంకా జనాలకి ఎక్కువ మందికి తెలియదు. ఆహా చేశాను నేను. నాకు తెలిసి ఓంకార్ అన్న కూడా చాలా మంది లైఫ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు షో ద్వారా. సో ఎలా ఉంటాడు సెట్ లో? మీది సెట్ లో ఓంకార్ చిల్ ఆయన అంతే, తెలుసు తమ్ముడు అని తెలుసు కదా. అంటే మనం ఎప్పుడో చూస్తూ ఉంటాం కదా, రియల్ గా చూడలేదు కదా. మీరు ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏమో మీకు. అవును, చాలా చాలా మంచి వ్యక్తి ఓంకార్ అన్న. ఇంకోటి బ్రో, నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విషయాలు నన్ను ఎవరు అనలే, అట్లా మీరే అంటున్నారు. వింటూ ఉంటాం కదా, హీరో వాళ్ళంటే డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, లేదా అందం అన్న ఉండాలి, లేదా టాలెంట్ అన్న ఉండాలి అంటున్నాం, వింటూ ఉంటాం. సో అవన్నీ మీకు ఉన్నాయంటారా? ఈ నాకు తెలీదు, బట్ మనోడు చూసి నువ్వు చేస్తావు బ్రో అని నమ్మకం ఇచ్చాడు కాబట్టి నేను చేశాను. అది మిగతా అంతా జనాలు చెప్పాలి, ఇంకెలా నేను చేశానా లేదని వాళ్ళు చూసి నాకు చెప్పాలి. ఫస్ట్ ఈ టైటిల్ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఈ అమ్మాయిలంతా ఇంతేనా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు.
సో మేబీ మీరు కూడా అలాంటి స్టోరీ ఏమైనా అంటే మాక్సిమం నాకు అలాంటివి వస్తాయి కాబట్టి నేను ఒకటా రెండా మూడా? యాక్చువల్లీ అప్పటికి నేను ఒక 2 లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అవి చేస్తున్నా. ఏంట్రా నాయన అన్ని లవ్ ఫెయిలియర్ వస్తున్నాయి అని చెప్పి నేను ఒక ఉన్న ఒక మంచి లవ్ ట్రాక్ అలాంటిది అనుకున్నా నేను. ఏ బ్రో మంచి లవ్ ట్రాక్ ఉంటది బట్ లాస్ట్ కి మళ్ళీ పిచ్చడు అవుతా అని చెప్పేసి అనగానే సర్లే ఏదో ఒకటి ముందైతే లవ్ ట్రాక్ ఉంటది కదా అది క్యారీ చేద్దాంలే అని చెప్పి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా మా ఆడియన్స్ కోసం ఏదైనా పర్సనల్ గా స్కూలా కాలేజా డిసెట్ లో అంటావా? స్కూల్లో అంటే మనకి పట్టించుకునే వాళ్ళు కాదు బ్రో. అంటే అప్పుడు మనం డాన్స్ మీదే ఉండేది ఎక్కువ. లవ్ అంత ఇంకోటి బ్రో పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు. పర్సనల్ అంటే ఏదో పర్సనల్ కాదు. డీసెట్ లో చాలా మంది కష్టపడుతూ కనిపిస్తుంటారు. మీలా కంటెస్టెంట్స్ పండు కావచ్చు, ఇంకా ఎక్సెట్రా కంటెస్టెంట్స్. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొంచెం తెలుగు వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళకంటే తెలుగు వాళ్ళ కన్నా బయట వాళ్ళు అదర్ స్టేట్ కంటెస్టెంట్స్. సో మేబీ తెలుగు వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ కరెక్ట్ ఉంటుందా? అట్లేం లేదు బ్రో. అందరికి ఈక్వాలిటీ ఉంటది. ఇప్పుడు నేను డీటెయిన్ చేసేటప్పుడు నేను బాబీ మాత్రమే తెలుగు వాళ్ళం. మిగతా నాకు అదే క్వశ్చన్ వచ్చింది. మిగతా అందరూ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు తీసుకున్నారు అప్పటికి. అంటే ఒక్కొక్క స్టేట్ మధ్యప్రదేశ్ నుంచి అక్సగాను, ఒక్కొక్క బెంగళూరు నుంచి వేరే వాళ్ళని, తెలంగాణ నుంచి నన్ను, ఆంధ్ర నుంచి బాబీని, అట్లా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు నేర్చుకొని డీటెయిన్ చేసాం. దాని తర్వాత మేము విన్ అయిన తర్వాత మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు బాబీ, అభి, సోమేష్, నేను ఇప్పుడు మేమందరం తెలుగు వాళ్ళమే కదా. సో మేబీ చిట్టి మాస్టర్ కదా మీకు బాగా లైఫ్ ఇచ్చాడు. చిట్టి మాస్టర్ అండ్ చైతన్య మాస్టర్ వీళ్ళిద్దరే నాకు. చైతన్య మాస్టర్ అంటే రియల్ గా నేను పర్సనల్ గా ఆన్సెట్ లో చూసాను. సో చైతన్య మాస్టర్ కి మీకు చాలా బాండింగ్ ఉంటది. ఎప్పుడైనా డబ్బులు కావాలన్నా కూడా డబ్బులు కావాలన్నా అడగం మేము. ఆయన జేబులో పర్స్ తీసుకొని ఎంత క్యాష్ ఉంటే దాంట్లో ఎంత ఉన్నా సరే 500 తీసుకొని మళ్ళీ ఆయన జేబులో పెట్టి మేము పోతాం. మరి ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్? అది ఇంకా సిచ్యువేషన్ ఇక అలాంటిది. ఆయన కూడా అప్పటికే 2 సంవత్సరాలు మేము ఆయనతో లేము. ఆయన కొరియోగ్రాఫర్ అయిపోయారు. ఆయన కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఇంట్లో బాధ్యతలు నాకు వెళ్ళిపోగానే నేను ఇటు సైడ్ ఉన్నా. ఆయన దగ్గర నేను లేను. ఆ 2 సంవత్సరాలు ఏం జరిగిందో నాకు తెలీదు. ఆయన నాతో ఉన్నంత వరకు ఆయన ఎలా ఉంటారో మాకు తెలుసు. ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా గానీ అట్లా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అసలా నాకు ఇప్పటికీ క్వెషనే. ఇప్పటికి నాకు అర్థం కాలే. ఎందుకు చేసుకున్నారు? ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా అందరూ ఏదో డబ్బులు ఇవ్వాలి అని అసలు ఆయనకి అది మ్యాటరే కాదు. అవును వింటున్నా. అలాంటిది ఈ విషయంలో చేసుకున్నాడంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అది అందరూ అంటారు మాస్టర్ చనిపోయారని. బట్ నాకు తెలిసి మా మాస్టర్ ఎప్పుడు చనిపోలేదు. ఇంకా నాతోనే ఉన్నారు. సో సాడ్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ డీటెయిన్ రాజు పర్సనల్ కూడా చాలా మంది తెలియదు. బాటమ్ ప్లేస్ ఎక్కడ ఏంటి ఎక్కడ అనేసి కూడా. నేను అది ఓన్ అంటే పుట్టింది సత్తుపల్లి, పెరిగిందంతా ఖమ్మంలో ఉన్నా. ఇక దాని తర్వాత ఖమ్మం వచ్చేసాం. ఇక నా 10th నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక 10 years అయింది. ఈ 10 years లో నేను ఈ సామ్రాజ్యాన్ని ఎలా ఇంట్రెస్ట్ కలిగింది ఫీల్డ్కి రావాలనేసి? అంటే ఒకటి ఉంటది కదా బ్రో, చులకన. చులకన. ఓకే. చులకన అనేది ఒకటి ఉంది. అంటే నీ డబ్బు లేనివాడు చులకన. అంటే చూసే విధానం మనకు అర్థమైపోద్ది. వాళ్ళు మనం మాట్లాడే విధానం. సో నాకేంటంటే ఏదైనా చెయ్యాలి. అరే అనకూడదు నన్ను. అరే రాజుగా అనకూడదు. అరే వెంకటేశ్వరరావు, అరే పద్మ అనే ఆ మాటలు రాకూడదు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకేమో ఒకలాగా వెంకటేశ్వరరావు గారు, బాబు రాజు అని ఒకలా మాట్లాడతారు. డబ్బు లేకపోతేనేమో అరే వెంకటేశ్వరరావు, అరే రాజుగా. ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ కోసమే నేను ఇంత కష్టపడ్డాను మెయిన్గా. అరే రాజు అని ఎవరు అనొద్దు. రాజు అంతే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ సుధీర్ గారు కూడా చెప్తున్నారు. సమ్ టైమ్స్ లో నేను వాటర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే చింక్ లో వాటర్ తాగేస్తాను అనేసి కూడా వింటూ ఉన్నాము. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? నేను అలాంటి అంటే మాక్సిమం చేశాను. బట్ అంటే ఎలా అంటే మెయిన్గా మా మాస్టర్ ఉన్నారు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం రాలేదు. బట్ కాకపోతే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ ఫేవర్ ఉంది నాకు. మా చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. నేను ఏంటంటే భయం.
ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆయన ఆ మూమెంట్, ఈ మూమెంట్ చెప్తున్నారు. చేస్తున్నా, ఆపుకొని చేస్తున్నా. ఒక మేబీ నైట్ 10కి స్టార్ట్ చేస్తే ఈ నైట్ 3 వరకు చేసిన ప్రాక్టీస్. అప్పుడు పడుకున్నప్పుడు మొత్తం వేడి అంతమందిలో ఇంతే రూమ్‌లో మేము 20 మంది పడుకునేవాళ్ళం ఆ టైంలో. ఆ టైంలో వేడి వేడిగా ఉండంగానే మాస్టర్ టచ్ చేసి, "ఎందుకురా చెప్పలేదు ఫీవర్ ఇంత పెట్టుకొని" నా నా ఇమాజినేషన్ అంటే నేనొచ్చింది ఫస్ట్ టైమ్. నన్నెక్కడ అంటే నేను ఎక్కడ తీసేస్తారో అని ఒక భయం. మనం ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి, ఆ భయంతో నేను చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నా. ఇలాంటియి ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏదైతే డీటెయిన్ చేసినప్పుడు బాస్ ఇప్పుడు అంత లేదు, అంత ఇంపాక్ట్ లేదు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. ఎందుకు అయ్యుండొచ్చు అంటారు? D10 అప్పుడేంటంటే అది చూపిచ్చేసారు. ఆ పవర్ మొత్తం చూపిచ్చాను. ఇప్పుడు అదే ప్యాటర్న్‌ని యాస్ ఇట్ ఈజ్ సేమ్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత సేమ్ ప్యాటర్న్ దింపితే ఏమైద్ది? రొటీనే గదా! చూసాం గదా! యాస్ ఇట్ ఈజ్ ఉంది గదా! ఎవరైనా అదే అంటారు. సో, నేను ఇప్పుడు D10 తర్వాత D చాంపియన్స్ చేశా అభితో. గ్రేస్‌గా అప్పుడేం క్వెషన్స్ రాలే. అప్పుడు కొత్తగా చూపిచ్చాం. ఇప్పుడు గూడా అంతే. ఇప్పుడు మళ్ళీ పడిపోయి, మళ్ళీ డిఫరెంట్‌గా ఏది చేస్తే డిఫరెంట్‌గా చేయాలి. నేననుకునేదేంటంటే ఎందుకు పడాలి? దానికంటూ ఒక సాంగ్ బట్టే చేయాలి. పట్టమంటే ఏదో ఇష్టం వచ్చినట్టు ఎందుకు పడతారు? పడరు గదా! ఆ సాంగ్ ఇంపాక్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను చేస్తా. లేదు ఇప్పుడు నువ్వు పడితేనే ఉంటది. లేదంటే లేదు అనంటే అప్పుడేం జూసారు? ఓహ్! నేనప్పుడు పడితేనేమో సర్కస్ చేత్తాడు రాజు డాన్స్ చెయ్యరని జెప్పేసి అంటారు. ఇప్పుడు పడకుండా డాన్స్ ఎత్తేనేమో రాజు కనపడట్లేదు అంటారు. ఏది కరెక్ట్ మీరే జెప్పండి. సో, సో మీరు చెప్పండి సార్. ఇండస్ట్రీకి రావాలంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటదనేసి కూడా చెప్తూ ఉంటారు. ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు. సో, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, రిలేటివ్స్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు. ఎందుకురా మనకు అవసరమా ఇండస్ట్రీ? అది డబ్బులున్నోళ్ళు చూసుకుంటారు. మీరు ఆబ్వియస్‌లీ చూస్తూ ఉంటారు. చాలా ఇయర్స్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా ఇవన్నీ ఆలోచిస్తున్నారా ఇవన్నీ? చాలా ఆలోచించినా నేను నాకు గూడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెద్దగా ఏం లేదు. ఇండస్ట్రీకొచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర 9 ఇయర్స్ దాటిపోయింది. నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. సో, మనకి ఎక్కడికెళ్ళినా గూడా సరైన గౌరవం ఉండదు. మనోడు చెప్పినట్టు ప్రతీది ఏ రంగంలోనైనా సపోర్ట్ అనేది చాలా తక్కువుంటది. సక్సెస్ వస్తేనే ఎవడైనా మనోడని చెప్పుకుంటాడు. సక్సెస్ రాకపోతే వీడు మావోడు కాదురా అంటారు. హ్మ్. అంతే ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే నా ఫ్రెండ్ సర్కిల్స్ గాని, నా ఫ్యామిలీ సర్కిల్ గాని ఒకటి స్టేటస్ పెట్టరా అని అడిగినా కూడా పెట్టరు. ఎందుకంటే ఎందుకు సపోర్ట్ ఇస్తే వాడికేమొస్తది? వీడెక్కడ పెద్దోడయిపోతాడో అని చెప్పేసి సపోర్ట్ ఇవ్వరు. సో, అలాంటివి చాలా ఫేస్ చేసిన. బయట బయట వాళ్ళు సపోర్ట్ ఎందుకిస్తారు? ఎవరికీ తెలీదు. తెలిస్తేనేమో అరే! వీడు పలానా ఇప్పుడు 'డీటెన్ రాజు' అంటే అందరికి తెలుసు. నేనెవరికీ తెలీదు గదా! నా వీడియోలు ఎందుకు షేర్ జేయాలి? ఎందుకు స్టేటస్‌లో పెట్టాలి? సో, నాకు సపోర్ట్ ఇవ్వరు. అట్లా నాకు సపోర్ట్ దక్కలేదు. ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ తప్ప మిగతా బయట నుంచి ఎవరి తరపు నుంచి నాకు సపోర్ట్ రాలేదు. సార్ మీరు ఈ అమ్మాయిలంతా ఇంతేనా అనేది చిన్న సినిమా అని అంటున్నారు. నాకొకటి అర్థం అవ్వట్లేదు. చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి తేడా ఏంటి? అదే స్క్రీన్ పైనే గదా! ఒకటే షో పడేది. ఏం జెప్తారు డిఫరెన్స్ అంటే? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్. ఇప్పుడు 100,00,00,000 సినిమానేమో పెద్ద సినిమా అంటారు. ఓ 10,00,00,000 పెట్టిందని చిన్న సినిమా అంటారు. ఇంకా అంతకంటే తక్కువ పెట్టిందని దాన్ని సినిమానే అంటారు నేను చాలా మంది. అహా! నిజంగా చెప్తున్నా. సినిమా అని అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోడికి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇండస్ట్రీకొచ్చి సార్ నా దగ్గర ఒక చిన్న కథ ఉంది సార్. ఒక 50,00,000 ₹1,00,00,000 బడ్జెట్ ఇద్దామంటే ఫస్ట్ కింద నుండి పైకి చూస్తున్నాడు ఆడు. ఎక్కడ చేసినావు నువ్వు? ఎవరి దగ్గర వర్క్ చేసినావు అంటే వర్క్ చేసినవి చూపించినా కూడా వాడు ఛాన్స్ ఇస్తలేరు. సో, అట్లా చాలా ఫేస్ చేసినా ఇట్లా కాదు చిన్నగెళ్దాం. ఇప్పుడు మనోడు ఏంటంటే ఒక డాన్సర్‌గా కాకుండా ఈయనలోని పెర్ఫార్మెన్స్ నాకు తెలుసు. నేను చూసిన. ఇప్పుడు 'ఢీ చాంపియన్‌లో' ఒక సాంగ్‌లో ఏదో ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ చూసి మనోడు యాక్టింగ్ నేను అడిక్ట్ అయిపోయినా. మనోడు ఖతర్నాక్ చేస్తున్నాడు. నా కథకి సెట్ అవుతాడని చెప్పి అట్లా చిన్నగా వెళ్ళిపోదాం. ఒకేసారి 10 మెట్లు ఎక్కితే మనకు కాలు పట్టుకుంటది అంటారు కదా! ఒక్కొక్కటి ఎక్కుదాం అని చెప్పేసి అట్లా వెళ్తున్నా. సో, నేను చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ అని నాకు అలాంటి లిమిట్స్ ఉండవు. సినిమా అంటే సినిమానే. కానీ బయట వాళ్ళకి పెద్ద ప్రొడ్యూసర్‌లకి ఏంటంటే 100,00,00,000 ఉంటేనే మినిమమ్ సినిమా. బ్రో మీరు చెప్పండి ఈ ఆన్సర్. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో దగ్గరుంటారు. హిట్ కొట్టిన వాళ్ళకి, ఫ్లాప్ అయిన వాళ్ళకి. మీరు చెప్పండి. ఎందుకంటే చేసిన ప్రతి సాంగ్ మీరు హిట్ కావాలనే కోరుకుంటారు. ఇన్ కేస్ ఒకసారి ఫ్లాప్ అయినప్పుడు గూడా ఆ రియాక్షన్స్ మీకు నేను చూసిన పరంగా ఏంటంటే యాక్చువల్లీ మనోడికి ప్రొడ్యూసర్ గనుక మంచిగా ఉండుంటే లైటింగ్ గాని,
స్క్రీన్ ప్లే కానీ లైక్ ఒక మూవీ అంటే ఒక 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 ఫ్రేమ్ పెట్టడం అంటే ఎమోషన్ బట్టి కలర్ పెడతారు. ఎమోషన్ బట్టి కలర్ పెడతారు. అంటే ఆ డ్రెస్ కోడ్ ఏంటి, వెనకాల కలర్ ఏంటి, మనోడికి అవన్నీ బాగా తెలుసు. లైటింగ్ గురించి కానీ. కాకపోతే బడ్జెట్ వల్ల మనోడికి చాలా ఇబ్బంది అయింది. ఒకవేళ బడ్జెట్ ఉండుంటే సీరియస్‌గా మీరు అనుకున్నట్టు ఇది పెద్ద సినిమానే అయ్యిద్ది. పెద్ద సినిమానే ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోగలుగుతారు. సో, ఇప్పుడు ఆ లైటింగ్ పెట్టుకోవటం, ఆ లైటింగ్ గానీ, డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ గానీ, మళ్ళీ ఇంకా ఫ్రేమింగ్స్ కానీ చాలా వరకు మనోడు ఎంత బడ్జెట్‌లో తీయగలాలో అంత బడ్జెట్‌లో చాలా కష్టంగా తీశారు ఆయన బడ్జెట్‌లో. బట్ ఇన్ కేస్ నిజంగానే ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చి మావాడికి ఛాన్స్ ఇస్తే హి విల్ డూ వెరీ బెటర్. చాలా బాగా అప్పుడు మీరు గర్వంగా చెప్పుకుంటూ దిస్ ఈస్ బిగ్ మూవీ అని. ఇప్పుడు కంటెంట్ సినిమాలని జనాలు చూస్తారా చూడరా? చూస్తారు ఖచ్చితంగా. కా దాన్నేమంటారు? కంచరపాలెం. కంచరపల్లి, తిరుపలం కావచ్చు, వెయిట్స్ రాంబాయి, బలగం, అది కంటెంట్ మూవీ. దాంట్లో ఎవరు హీరో కాదు, కథే ఎవరు హీరో. కథే ఇంకోటి హీరో. మేము వింటూ ఉంటాం బ్రో. మీ ఇద్దరు చెప్తున్నా, మేము కూడా చాలా మూవీస్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. ఆ, మీరంతా చేయడం ఒక లెక్క, బిజినెస్ మరో లెక్క. ఆబ్వియస్లీ కదా, థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా బిజినెస్ బాగుండాలి, పబ్లిసిటీ బాగుండాలంటేనే తీసుకుంటారు థియేటర్స్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్. సో అలాంటిది సెకండ్ ప్లేస్ ఏంటంటే ఓటీటీ. సో ఓటీటీకి వెళ్ళినప్పుడు కూడా ఎలా అడుగుతారంటే దీంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా, టెక్నీషియన్స్ ఎవరు చేశారు, అవన్నీ స్వయంగా మీలాంటి వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేస్తారా? రాజుకు మార్కెట్ లేదంటారా? నేనైతే చాలా ఫేస్ చేసిన. మనోడు యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత పడాల్సిన బాధలని నేనే పడ్డా. ఇప్పుడు యాక్చువల్‌గా మూవీ స్టార్టింగ్‌లోనే నాకు కొంచెం స్ట్రగుల్ వచ్చింది. పేమెంట్ బడ్జెట్ ఇష్యూ వస్తే ప్రొడ్యూమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు నాకు అది శ్రీకాంత్ రెడ్డి సారు, మేనేజర్ దిలీప్ సార్ ఉండే. వాళ్ళు నాకు సపోర్ట్ చేసి సినిమాకి ప్రొడ్యూస్ చేసి సినిమాని నిలబెట్టారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చిన తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి ప్రివ్యూ కూడా వేసిన ఫిల్మ్ ఛాంబర్‌లో. వచ్చి చూసి సినిమా బాగుందంటారు. కానీ అక్కడ సినిమా బాగుందంటే సరిపోదు కదా! ఎవరైనా తీసుకొని చిన్న థియేటర్ గాని, ఓటీటీ గాని ఇప్పించండి సార్ అంటే, చూద్దాం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, హీరో ఎవరు? సార్ ఇట్లా డీ10 రాజు సార్, ఆయన సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అంటే, అది సరిపోదు ఇంకా ప్యాడింగ్ ఎంతమంది అన్నారు. సార్ దిల్ రమేష్ గారు ఉన్నారంటే, ఆళ్ళిద్దరు ఉంటే సరిపోదు కదా! సినిమా మొత్తంలో నలుగురు, ఐదుగురు ఉండాలంటే, మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు ప్యాడింగ్ ఎట్లా వస్తారు? సో, మన దగ్గర ఉన్న వాళ్ళే నాకు ప్యాడింగ్ నా దృష్టిలో. ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఈయన టాప్‌లో ఉన్నాడు. బుల్లితెర హీరో అని చెప్పుకోవచ్చు. ఇద్దరు హీరోనే నా దృష్టిలో. మిగతా వాళ్ళకి ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. సో, ఏంటంటే నాకు దొరికిన ఫస్ట్ హీరో కాబట్టి నా దృష్టిలో ఈయన పెద్ద హీరోనే. అంతే ఆబ్వియస్లీ. ఎందుకంటే ఏమంటారు బ్రో? దానికి రియాక్షన్ మీరేమంటారు? నేనేమంటాను బ్రో అంటే ఇప్పుడు సపోజ్ మీ మీ డైరెక్టరే కదా, అలాంటి మాటలు వింటూ ఉంటారు, చూస్తూ ఉన్నాడు కదా. సో ఈ మాటలు ఎందుకు వదులుతున్నారంటే బికాస్ మీరున్నారు కాబట్టి. సో అది నీ హ్యాపీ అలా అన్నా కానీ అంటే బుల్లితెర హీరో చాలు నాకు అలాంటి అంత పెద్ద పెద్ద ఏం అవసరం లేదు. ఇది చాలు నాకు. ఓకే. అంటే స్పెసిఫిక్ ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుందామని చూస్తున్నాం మరి ఫ్యూచర్ లో? నేనా? అంటే నేను హీరో అవ్వాలని అని కాదు. ఐ వాంట్ టు డూ పొలిటీషియన్. ఏంటి పొలిటీషియన్ Politician. కాదు బ్రో. ఎలా ఉండాలంటే యాక్టింగ్. ముందు నేను యాక్టింగ్ చూపించాలి, జనాలకు తెలియాలి. ఆటోమేటిక్గా దాని తర్వాత హీరో అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. ఎవరు ఇన్స్పిరేషన్ యాక్టింగ్ లో మరి? ప్రభాస్ కట్అవుట్ చూసుకొని నమ్మేయాలంటూ అంటావా? హైట్ లేవులే కానీ బట్ ఎందుకు ఇష్టం? ఇష్టం. డార్లింగ్ మూవీ ఇలాంటి అంటే మిగతా హీరోస్ ఇష్టం లేదా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, అందరికీ తెలిసింది అది. అది దీని రియాక్షన్ ఎట్లా ఉంది? ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ పైన ఒపీనియన్? నేను కూడా డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి సారీ. ఏంటంటే ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని వెయిట్ చేస్తున్నా. మేబీ ఉగాదికి వస్తుంది కదా, మేబీ సర్ప్రైజ్ ఏమైనా ఇస్తారంట మరి? బట్టలు చింపేయడం కట్అవుట్స్ కట్టేంత అంటే అంత డై హార్ట్ ఫ్యాన్ కాదు నేను. డై హార్ట్ ఫ్యాన్ అనేది నా మనసులో ఉంటది. సినిమా వెళ్ళి చూస్తా, అభిమానం అంతే. ఇంకోటి ఇప్పుడు మీకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా ఒక మూవీ చేయాలంటే తెలుగు అమ్మాయిలు ఏమంటారంటే తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అనేసి కూడా చాలా వింటూ ఉంటాం. సో అలాంటిది మీరు తెలుగు అమ్మాయిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా నన్ను చూస్తారేంటి? తెలుగు అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నా అంటే, ఇప్పుడు బయట నార్త్ నుంచి ఎవరైనా మోడల్ని తెచ్చి పెడితే వాళ్ళు వేలు రెమ్యునేషన్ అడుగుతారు. మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తాం?
సో మనకి అందుబాటులో ఉండే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకోవాలి కదా. సో వీళ్ళని తీసుకుంటే వీళ్ళు చేసే కొంచెం ఉంటుంది కదా, నేనే హీరోయిన్ కదా అని చెప్పేసి టైం రాకపోవడం నాకు జరిగింది వాస్తవానికి. ఈ సినిమా కదా, ఇంతకు ముందు సినిమాలో వాళ్ళు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోవడం అట్లా చాలా ఫేస్ చేసాను. అయినా తెలుగు వాళ్ళకి ఎందుకు రాకూడదు? తెలుగు వాళ్ళు అమ్మాయిలు మంచిగానే ఉంటారు కదా. వింటున్నావు కదా ప్రాబ్లమ్స్. బాగుంటారు, అమ్మాయిలు బాగుంటారు, ఇంత పద్ధతిగా ఉంటారు, కాకపోతే టైం ఇవ్వరు మనకు. అది మరి వాళ్ళకే తెలియాలి. టైం ఒక డైరెక్టర్కి వాడు ఒక కథ రాసుకొని హీరో పక్కన పెడితే హీరోయిన్ని నీకు ఛాన్స్ ఇస్తున్నామ్మా, నువ్వు తెలుగు అమ్మాయివి, కాబట్టి నువ్వు నీకు ఫ్యూచర్లో నీకు ఛాన్స్ ఇది ప్లస్ అవ్వచ్చు, కొంచెం హెల్ప్ చేయను అంటే వాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకొని రెమ్యునేషన్ తక్కువ ఇవ్వడం వలన, లేకపోతే ఏదో చిన్న సెట్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ప్రమోషన్ రాకపోవడం, సపోర్ట్ ఇవ్వకపోవడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, అంటే పెద్ద పెద్ద హీరోయిన్ ఉన్నారు, ఎగ్జాంపుల్ సమంత, అనుష్క లాగా బిల్డప్ ఇవ్వడం, అట్లా ఈజీ కామన్ అయిపోయింది చాలా మందికి. నిజం బ్రో, నిజం. తెలుగు హీరోలు మరి హీరోలు అనేది నా మనోడు ఫోన్ ఎత్తుతాడు, డైలీ డైలీ ఎత్తుతాడా? ఎత్తాడు, అప్పుడప్పుడు ఎత్తాడు. అంటే యాక్చువల్లీ నాకు కొంచెం చిన్న ఇష్యూ అయింది, దానివల్ల కొంచెం నేను అర్థం చేసుకుంటాలే. అండ్ ఈ మూవీలో ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ అంటే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు కాబట్టి, సో మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది అంటే ఏం చెప్తారు? షూట్ అంతా హైదరాబాద్ ఉప్పల్ సరౌండింగ్ లో జరిగింది. మన శ్రీనాథ్ కాలనీ, జూబ్లీ హిల్స్ ఇక్కడ జరిగింది. సో మనలో ఆర్టిస్టులు ఇట్లా దిల్ రమేష్ అన్న ఇందులో చేశారు, విజయ్, బాబురావు అన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, బబ్లు, మిగతా వాళ్ళు చేశారు. సో చెప్పండి బ్రో, మేబీ ఏమన్నా సర్ప్రైజ్ ఉందా ఫ్యూచర్ లో? ఏం చెప్పలేదు దేని గురించి. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి మరి. అయితే అదే అండి, పర్లేదు. చాలా రియాలిటీ షోస్ చూస్తూ ఉంటాం కదా, మేబీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో కనిపించే ఛాన్స్ ఉందంటావు? ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు బ్రో? అట్లని కాదు, ఏమో భయం అంతే. మనం కొంచెం మాసే కదా, క్యారెక్టర్ బయటకు వస్తాంట ఫ్లోలో ఏమన్నా మాట్లాడి చెప్తే తిట్టించుకోవడం ఎందుకులే అని సైలెంట్ ఉన్నాను. ఎందుకంటే మీ కొలీగ్స్ చాలా మంది వెళ్ళారు. అవును, అంటే ఏం లేదు, వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు, నేను చేసుకోలేను. ఎందుకు బ్రో? మనకి నోట్దో లెక్క. అదే లైక్ చేస్తారేమో బ్రో. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పటి వరకు జనాలకి రాజు అంటే ఓకే, సైలెంట్ పర్సన్, డాన్స్ విషయంలో ఓకే, క్యారెక్టర్ తెలియకూడదు కదా, అంటే మనం మాస్ తెలియకూడదు. సో ఈ మూవీలో ది బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తావు, ఇది బాగుంది అనేసి? ఈ మూవీలోనా నాకు స్టార్టింగ్ నా ఎంట్రీ ఇష్టం, బాగుంటది. అవునా? ఎందుకులే దాని గురించి. బాగుంటది అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఖతర్నాక్ సింపేషన్. ఆ సీన్ లో మనోడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నాకు నేను మర్చిపోలేను. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అది. ఓకే, గుర్తుండలేదు, చాలా అయిపోయింది కదా, నేను చూడలేదు కదా, నాకు చూపిలేదు. ఫైనల్ లో ఉంది కదా ఇది. ఈ చరణం కూడా చాలా బాగుంది. చరణం అంటారు మరి మ్యూజిక్ అంటారు నాకు తెలియదు. అది ఈ అమ్మాయిలంతా ఇంతేనా టైటిల్ వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, అది చాలా బాగుంది. అది యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అది కంపోజ్ చేసింది, అది చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే తెలుగు అమ్మాయిలు మనం అట్లా చేస్తేనే ఆ కథకి అలాగే సెట్ అవ్వాలి. తెలుగు వాళ్ళు సెట్ అవుతారు. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేసిన వాళ్ళు సెట్ కదా. సరే, ఇప్పుడు అనిపించింది ఆ ఇండస్ట్రీకి ఎందుకురా బాబు వచ్చిన అవసరమా అని ఇప్పుడు అనిపించిందా? అనిపించింది చాలా సార్లు. ఎందుకు అనిపించింది అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. మనోడు ఫోన్ ఎత్తడు ఒకసారి, చూసా బ్రో ఎంత 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 నరకం అనిపిస్తున్నా. ఫోన్ ఎత్తాడు. మన దాంట్లో చేసిన ఆర్టిస్టులు కూడా మన ట్రైలర్ చూసి, టీజర్ చూసి స్టేటస్ లో పెట్టుకోరు, సపోర్ట్ ఇవ్వరు. ఒకటి ఫోన్ చేస్తానా చూసినా అంటాడు, లైక్ కొడతాడు, కానీ కామెంట్ పెట్టరా అంటే కామెంట్ పెట్టాడు. అలా సినిమాలు చేసినోడికి అంత ఇంట్రెస్ట్ లేకపోతే బయటోడికి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది? సో సినిమా మీద ప్యాషన్ నోడు మాత్రమే ఇండస్ట్రీకి రావాలని నేను అనుకుంటా. ఇప్పుడు ఈయన కాదు, మనోడు ఏదో ఆయన ప్రాబ్లం వల్ల ఫోన్ ఎత్తలేదు, కానీ మా సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు సినిమా చేసినంత వరకు కాదు, సినిమా చేసిన తర్వాత కూడా మన సినిమా అని చెప్పి వాడు బరువు మోయాలి. మోస్తేనే అరే ఈ సినిమా చేసినాము, నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది వాళ్ళు చూస్తేనే కదా. ఇప్పుడు మనం మైండ్లో పెట్టుకుంటాం, వదిలేస్తే మన ఎట్లా వదిలిస్తాం, మనం కూడా వదిలేస్తాం వాళ్ళని. ఓకే బ్రో, త్వరలోనే మన మ్యారేజ్ చేసుకోబోతున్నారా లేకపోతే ఏదైనా? నన్ను ఇప్పుడే సంపాదించి పెట్టుకున్నారు కదా? ఏళ్ళు ఉత్తినే సరదాగా, అంటే అక్క వాళ్ళ దగ్గర ఉన్నాను, వాళ్ళందరూ పెట్టుకుంటారు, నాకు కూడా పెట్టారు ఇల్లు. నేను దాస్తున్నానే వాడు బ్రేకింగ్ న్యూస్ అయిపోతున్నావా? చిచ్చి అలా ఏం లేదు. విజయ్ దేవరకొండ లాగా సస్పెండ్ చేస్తారేమో.
ఏం లేవు లవ్వులు ఆ హీరోయిన్ అంట అంట అంతేనా? జ- ఆ చాలా సార్లు మేము షోస్ లో చూస్తూ ఉంటాం, ఎక్కువ ఎమోషనల్ సాంగ్స్ చేస్తుంటారు. మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు. సో ఈ సాంగ్స్ అనేది మీరే చూస్ చేసుకుంటారా, లేకపోతే కొరియోగ్రాఫర్ చూస్ చేస్తాడా, లేకపోతే ఆ సెంటిమెంట్ కి మీకున్న బాండింగ్ ఏంటి? అట్లేం లేదు. నేను ప్రతి ఒక్కటి చేయాలని. నేను పవర్‌ఫుల్ సాంగ్స్ చేశాను. వాటర్‌తో చేశాను, రాడ్స్‌తో చేశాను, లైట్స్‌తో చేశాను, అమ్మతో చేశాను, ఇజ్రా గెటప్‌తో చేశాను, లేడీ గెటప్‌తో చేశాను. ఏమంటారు, మదర్ సెంటిమెంటు, డ్యాడీ సెంటిమెంటు, నేను ఫాదర్‌గా కూతురుగా, అంటే నేను ఫాదర్ అయితే కూతురు గురించి అట్లా ప్రతి ఒక్కటి ప్రతి జోనర్ చేయాలని అన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. బాగా హిట్ అయినయి ఏంటంటే మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు. ప్రతి ఒక్కళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది కాబట్టి అది మీ అందరికి బాగా కనెక్ట్ అయింది. సో, అంతే. మీ అందరికి కాదు, మా అందరికి కనెక్ట్ అయింది. సో మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు, ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మా పద్దు ఎప్పుడు బంగారమే. అంటే అమ్మని ఎక్కువ పిలవను. పద్దు, పద్దు అని అంటాను. అమ్మ పేరు పద్మ. ముద్దుగా పద్దు అని పిలుచుకుంటాను. ఇక ఇంత కష్టపడేది ఏదైనా మా అమ్మ కోసమే. ఎందుకంటే చిన్నప్పుడు మా మమ్మీ ఏంటంటే ఒక 3 ఫ్లోర్స్‌కి మేనేజర్. ట్రైలర్ ఉంటారు గదా! అంతమందికి ట్రైన్ చేసుకుంటూ తను చేసేది. ఇప్పుడు అలాంటిది తను చేసి చేసి మమ్మల్ని చదివియటం కోసం తను కష్టపడి ఇప్పుడు కీళ్ళ నొప్పులు తెచ్చుకుంది. దాన్నంటారు కీళ్ళ నొప్పులంటారు గదా! బాడీ పెయిన్స్ అంటారు గదా! అది వచ్చినప్పుడల్లా నేను తట్టుకోలేకపోయాను. అంటే నేను చదవటం కోసం మా అమ్మ ఇట్లా చేసింది గదా అని. కానీ నేనేమో ఇటొచ్చా డాన్స్‌కని. ఎట్లైనా సరే మా అమ్మ నేను హ్యాపీగా చూసుకోవాలి అంతే. అది ఎప్పటికైనా సరే. మీరు చాలా షోస్ చేస్తుంటారు, చాలా ఈవెంట్స్ చేస్తుంటారు. ఎప్పుడన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చిందంటే చాలా మంది ఈవెంట్స్ చేసుకొని కూడా డబ్బులు ఇవ్వకపోతుంటారు కొంతమంది ప్రొడక్షన్స్ వాళ్ళు. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? చాలా, చాలా వచ్చినియి. ఇప్పటికి గూడా కొంతమంది ఇవ్వలే నాకు. ఏం చేస్తామంటే మనం అంత బతిమలాడలేను నేను. ఎవరినైనా ఇక్కడ హార్డ్ వర్క్ తీసుకుంటా నేను. అన్న, అన్న అంటే ఇక అన్న వరకే. ఇక ఆళ్ళు నాకు అన్నే. ఇప్పుడేంటంటే వాళ్ళు డబ్బులియ్యకపోతే ఇప్పుడు అన్నం మీద అలిగితే ఎలా ఉంటది? అలా అలిగేసి నేను సైలెంట్ అయిపోతా గానీ, నాకు డబ్బులియ్యి, ఏంట్రా నువ్వు అని బెదిరించి అలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయను. ఇంక వదిలేస్తా దాన్ని. వదిలేసి ఇప్పుడు నాకింక తిక్కలేసి ఏం చేశా అంటే, నేనే హ్యాపీ ఈవెంట్స్ డాట్ ఇండియా బై ఆర్ఆర్ అని చెప్పి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా నేనే ఒక షో అదే ఈవెంట్ ఆర్గనైజర్‌గా స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఒక బ్రాండ్ పెట్టాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది? ఒక 1 మంత్ అయింది. ఓ నైస్. ఇప్పుడు ఎట్లా ఉంది సక్సెస్ అది? ఆల్సో బెస్ట్‌గా ఉంది. ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్లు కంటిన్యూస్‌గా వస్తున్నాయి. సో, మనం ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు మ్యారేజెస్ చేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేము షోస్‌లలో కూడా చూస్తూ ఉంటాం. మేము బ్యాక్ సైడ్ చేసే డాన్సర్స్ కూడా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు, వాళ్ళు జాబ్స్ లేకుండా వచ్చి అక్కడ డాన్స్‌లో పార్టిసిపేట్ చేయడం లాంటివి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే మోటివేషన్ ఏంటి? అంటే నేను గూడా ఒకప్పుడు నేను గూడా బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌ని. అప్పుడు నేను గూడా ఏది ఆశించి రాలేదు. నేను ఊహించుకుందేంటి జస్ట్ టీవీలో ఒక్కసారి కనపడితే అగో అమ్మ నేను టీవీలో అక్కడున్నాను ఇక్కడ అని చెప్పుకోవడం కోసం. ఆ ఒక్కటి చెప్పడం కోసం నేను ఇంత దూరం వచ్చిన. చెప్ మనకి మనిషి ఎదుగుతున్న కొద్దీ ఆశ అనేది పెరుగుతూ ఉంటది కదా! వచ్చిన తర్వాత టీవీలో కనపడంగానే ఇంకొక మెట్టు. అమ్మ ఒక్కసారి అయినా సరే మెయిన్ లీడ్ చేస్తే చాలనుకున్నా. అంతే. అట్లా. మీ సీజన్‌లోనే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్‌గా వచ్చింది డీ10. అప్పుడు ఎట్లా ఉండే మొత్తం? అంటే ఆ టైంలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆరా? ఎవరొచ్చారా? నాకు మైండ్‌లో లేదు. ఒక్కటే ఉంది. నేను టైటిల్ కొట్టాలి. అంటే సంవత్సరం వరకు నా కాళ్ళు చేతులు అన్నీ ఇరగ్గొట్టుకొని ఎలాగైనా విన్ అవ్వాలని ఒక మైండ్ సెట్‌లో ఉన్నాను కదా! విన్ అయిన తర్వాత అసల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆయన చెయ్యి నా చేతిలో ఇలా పెట్టారా? ఆయన ఎళ్ళిపోయిన తర్వాత నేను తెగ ఫీల్ అయిపోతున్నా. అరే ఛా! నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను ఏంటి అని అప్పుడు ఫీల్ అవుతున్నా. కానీ ఆయన ఒక్క మాట అన్నారు. నేను అసలు పడిపోయా దెబ్బకి ఆయనకి. ఆ ఒక్క మాటకి. రాజుగారు కొంచెం మీరు పక్కకు జరుగుతారా? సుధీర్ గారు చేస్తారని. ఆయన పట్టుకొని నన్ను రాజుగారు అనంగానే నాకసల ప్రాణం, అంటే నేను కష్టపడిందే దానికోసం. ఆ రెస్పెక్ట్ కోసం. రాజు అని, అరే రాజుగా అనకూడదని చెప్పేసి పడిందే దానికోసం. అలాంటిది ఎన్టీఆర్ గారే రాజుగారు కొంచెం పక్కకు జరగరా అనంగానే ఇక చాలు ఈ జీవితానికి అనిపించింది. యాక్చువల్‌గా లిటరల్లీ చెప్పాలంటే ఆ షో రోజు నేను కూడా అక్కడే ఉన్నా. అవునా? జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సాంగ్ ఉంది కదా! ఎంట్రీ
అదే సీన్ చేశారు కదా ఎంట్రీ, అది ఎన్టీఆర్ అని ఒక పెట్టి దాంట్లోకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చేటప్పుడు. ఫుల్ అన్ని మేమే చేసింది, మాస్టర్ తో చేయించు, మాస్టర్ మేమే కంపోజ్ చేసింది అది. సో ఎన్టీఆర్ రాకముందు చాలా ప్రాక్టీస్ చేశారు. ఎన్టీఆర్ గారు వచ్చి సింగిల్ టేక్ లో ఒకే వెళ్ళిపోయాడు. అసలు మేమందరం షాక్, ఇంకో టేక్ వస్తే ఇంకోసారి చూడొచ్చేమో అని. ఆ- సింగిల్ టేక్. అంటే ఇక ఆయన ముందే చెప్పారు, నేను ఇట్లా లోపలికి వెళ్ళిపోతే వెంటనే చేసేయండి అని చెప్పి. మేము ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఆ పాపం అభి దాంట్లో, నేను అభి సోమేష్ ఇప్పుడు టైటిల్ కొట్టిన ఆనందంలో మేము ఉన్నాం. కానీ అభిగాడు ఏంటంటే పాపం వాడే ఎడిటింగ్ చేసింది లాస్ట్ లో ఎన్టీఆర్ సార్ ఎంట్రీకి వాడే ఎడిటింగ్ చేశాడు అనమాట. మాస్టర్ కంపోజ్ చేశాడు, చిట్టి మాస్టర్. సో పాపం వాడు ఆ పెయింటింగ్ అంతా వేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఆనందించాలా బాధపడాలా అర్థం కావట్లే పాపం అభికి. కానీ ఏంలే, మా మా అన్న ఎన్టీఆర్ వస్తున్నారు చాలు చూసాం అని ఒక ఇమాజినేషన్ లో ఉన్నాం అంటే. సార్ నిజంగా వింటూ ఉంటాం జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ యాక్టర్ అనేసి కూడా అంటూ ఉంటాం. నిజంగా నేను ఆ రోజు చూసి షాక్ అయిపోయినా తెలుసా. లిటరల్లీ చెప్పాలంటే మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది మధ్యాహ్నమా సాయంత్రం 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 నుంచి ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాడు 6 గంటల నుంచి 9 గంటల దాకా ప్రాక్టీస్ చేశారు. ఆయన సింగిల్ టేక్ లో అలా వెళ్ళిపోయారు. అసలు వచ్చిండి వెళ్ళిపోయింది, టేక్ ఓకే అన్నారు. మేము షాక్, ఇంకోసారి వస్తాడేమో అనేసి. ఊరికే అన్నారు కదా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందంటావా మరి డైరెక్షన్ ఎన్టీఆర్ గారు? రాజు గారు అంటే, రాజు గారు ఉంటే అవుతుందేమో. రాజు గారు సపోర్ట్ ఇస్తే బాబోయ్. గుర్తుపడతాడు కదా, ఆ, గుర్తుపడతాడు. ఏమైనా కలిసావా తర్వాత ఎప్పుడు? లేదు తర్వాత కలవదు. ఎప్పుడైనా కొరియోగ్రాఫర్ ఛాన్సెస్ చేస్తావా మరి? అది ఖచ్చితంగా. వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా లీడ్? కార్డు కోసం వెయిటింగ్. కార్డు వస్తే నేను ఒక్కొక్క అంటే ఏం లేదు, నాకు ముందు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదైనా. అవ్వకుండా డైరెక్ట్ గా ఒకే దానికి వెళ్ళకూడదని నేను. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వీళ్ళంతా కొంతమంది వింటూ ఉంటాం కదా. గణేష్ మాస్టర్ ఎట్లా ఉంటారు మీతో? వాళ్ళందరూ చాలా క్లోజ్ ఉంటారు. మాస్టర్స్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మేం చేసేటప్పుడు కష్టం ఒకలాగా ఉంది. ఇప్పుడు మేము పడ్డాం కాబట్టి వాళ్ళు, మేము ఆ కష్టాన్ని పడనివ్వకూడదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కొంతవరకు బెటర్ డాన్సర్లు. నాకు అనిపించింది ఏంటంటే, మేమే ఇంత కష్టపడ్డాం అంటే అప్పుడు చేసే వాళ్ళకి ఇంకా కష్టం ఎక్కువ ఉండేది. అంటే అప్పుడు అన్ని ఫెసిలిటీ, ఫోన్ పేలు గీన్ పేలు అసలు అవన్నీ ఏం లేవు. ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ ఎలా, డబ్బులు ఎలా, అది అసలు ఎన్ని రోజులు పస్తులు ఉండేవాళ్ళు. అందుకే మేము ఇప్పటికీ మా జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ నాకు ఫుల్ రెస్పెక్ట్ కావాలంటే. ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా దండం పెట్టేయాలన్నంత. సో మల్లెమాల మీద చాలా వింటూ ఉంటాము కదా, ప్రొడక్షన్ హౌస్ మీద. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ గవర్నమెంట్ ఆఫీస్ అది. గవర్నమెంట్ ఆఫీస్ అన్నమాట. ఎట్లా అంటే కరెక్ట్ టైంకి డబ్బులు పడతాయి అందరికి. టైం టు టైం డబ్బులు పడతాయి అన్నీ. అంటే అది ఫ్యామిలీ మాకు. ఇంకా ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చిందే మల్లెమాల. రాజు అనే పర్సన్ మీకు తెలుసు అంటే అది మల్లెమాల వల్లే. సార్ ఇంకోటి, ఈ కథ రాసుకునే ముందు చాలా ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు నాకు తెలియదు, కానీ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ స్టోరీ చేస్తాం అని డీలే చేయడం. రాజుని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రాజు కన్నా ముందు ఇంకెవరికైనా కథ చెప్పారా? నేను ముందు కథ రాసుకునేటప్పుడు ఎవరిని అనుకోలేదు యాక్చువల్గా. కథ కంప్లీట్ అయిన తర్వాత నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది స్క్రీన్ ప్లే వైజ్గా. కానీ ఫస్ట్ నేను అమ్మాయిని ఎత్తిన తర్వాత హీరోకి వెళ్దాం అనుకున్నా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే, ఇట్లా మనకి ఎమోషనల్గా బాగా చేసేవాళ్ళు ఒకరు కావాలని చెప్పి అడిగితే చాలామంది పేర్లు చెప్తున్నారు. అప్పుడు ఆ టైంలో డీ ఛాంపియన్స్ అని మనోడు చేస్తున్నాడు. అదే ఫాదర్ సెంటిమెంట్ చూస్తుంటే అరే మనోడు ఎందుకు తీసుకోకూడదని ఫస్ట్ నేను చూడగానే ఫిక్స్ అయిపోయినా. పక్కా ఇంత చేసేయాలి, సరే అడుగుదాం, మాట ఇద్దాము, ఒప్పుకుంటారో లేదో చూద్దాం అని చెప్పి ఫోన్ చేశా. బ్రో ఇట్లా అనుకుంటున్న కథ ఉంది ఇట్లా అంటే, మనోడికి సినాప్సిస్ వాట్సాప్లో పెట్టా. చూసిన తర్వాత కలుద్దాం అన్నాడు. కాఫీ షాప్లో కూర్చున్నాం. మనోడికి నచ్చేసింది. లైవ్లోనే మాట్లాడుకున్నాము. ఓకే బ్రో చేద్దామన్నాం. అట్లా ముందుకు వెళ్ళిపోయాను. ఓకే, మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయి? మేబీ ఇంకా అంతకు మించి ఉండొచ్చు అంట, షోస్ మించి. లేదు సాంగ్స్ ఏం లేవు, బిట్ సాంగ్స్ ఉంటాయి. ఎమోషనల్ బిట్ సాంగ్స్, అదే మౌంటేజ్ సాంగ్స్ ఉంటాయి. మనోడు డాన్సర్ అంటే చాలా మంది డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు డాన్సర్, గొప్ప డాన్సరే కాదనట్లే, కానీ అంతకంటే గొప్ప యాక్టర్ కూడా మనోడు. సో అది దీంట్లో చూస్తే మీరు తెలుసుకుంటారు. మేబీ మీ ఫ్యాన్స్ కి ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉందా బ్రో ఫ్యూచర్ లో? ఎన్న నుంచి ఫ్యూచర్ అంటే వెయిట్ చేస్తున్నారు కదా దేనికి? అంటే మేబీ ఏదన్నా అప్డేట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ప్రాజెక్ట్ మ్యారేజ్ గురించి అడుగుతున్నాను. లేదు. అంటే ఒకటైతే చెప్పగలుగుతాను, లైక్ ఇది వరకు రాజుని డాన్సర్ గా చేశారు, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ గా చూడగలుగుతారని నేను.
ఏం చెప్తాం మరి సినిమా గురించి? సినిమా గురించి అయితే నేననేది ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా బాగా హిట్ అవ్వాలి. అండ్ జనాలందరూ బాగా చూడాలి. అండ్ మనోడిని బాగా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ రావాలి. ఇంకా మనోడు మంచి గ్రోత్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనోడు ఉన్న టాలెంట్‌కి, డెడికేషన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే. ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి మరి డైరెక్టర్ లో? మీరు ఏం చూస్తారు? ఓపిక. మనిషికి చాలా ఓపిక చాలా తక్కువ ఉంటది. ఆ ఓపిక అందరికి రాదు. ఆయనకున్నంత ఓపిక ఎవరికీ లేదు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఒక డైరెక్టర్‌కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మనోడి దగ్గర ఎక్కువున్నాయి. ఓకే. నైస్. మేము కూడా చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు చాలా ఇయర్స్ నుంచి కనిపిస్తున్నాడు ఇండస్ట్రీలో. చాలా ట్రై చేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. చాలా కథలు కూడా రాస్తున్నాడని వింటూ ఉంటాము. సో మేబీ సక్సెస్ రావాలని అయితే మేము కూడా గట్టిగా నార్మల్‌గా ఒక సాంగ్ మేము చేయాలంటేనే 10 మందిని మెయింటైన్ చేయడానికి మాకు తలనొప్పి వస్తది. అలాంటిది ఎంతమందిని లైటింగ్ వాళ్ళని, కెమెరామ్యాన్‌లని, మళ్ళీ ఇంకోటి షూటింగ్ స్పాట్, మళ్ళీ ఆ ప్లేస్‌కి తీసుకోవటం గాని, లొకేషన్స్ కానీ అన్నీ మనోడే చూసుకోవాలి. మనోడికి ఎవరు సపోర్ట్ లేరు బ్యాక్‌గ్రౌండ్. ప్రతి ఒక్కటి మనోడే. కెమెరామ్యాన్ అయినా సరే అన్నీ మనోడే చూసుకోవాలి. టేక్స్‌తో కూడా మనోడే చెప్పాడు. అంటే నాకు ఈ ఫ్రేమ్ కావాలి, ఈ ఫ్రేమ్ కావాలి, పర్టిక్యులర్‌గా కావాలి అని చెప్పేసి మనోడు చాలా క్లియర్‌గా చెప్పాడు. ఈ అమ్మాయిలంతా ఇంతేనా అనే సినిమా జనాలు ఎందుకు చూడాలి బ్రో? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. అందరూ అంతే కాబట్టి. అందరు అలా కాదు, కొందరు. ఆ కొందరిలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు మరి. అమ్మాయిలందరూ ఇంతేనా అన్నాం కానీ ఏంటిదని చెప్పలే కదా. సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకన్నాము. సరే మీరు చెప్పండి సార్, లాస్ట్ సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ అమ్మాయిలంతా ఇంతేనా అంటే నెగిటివ్‌గా ఎవరు ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కొంతమంది అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఒకరిని కాకుండా ఒకరిని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, సో అట్లా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి లైఫ్‌ని సేవ్ చేసుకోవాలన్నట్టు ఒక చిన్న మెసేజ్ ఏమి ఇవ్వలేదు. కానీ మెసేజ్ రూపంలో వెళ్తది. సో మనోడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఈ సినిమాలో. ఆ అమ్మాయి ఎలా మోసం చేసింది, ఈ అబ్బాయితో పాటు ఇంకో హీరోని ఎలా మోసం చేసింది, స్టోరీ చెప్పేస్తున్నాం. నిజమే. ఎలా కాన్సెప్ట్ అదే ఉంటది. సో అలా ఎలా ఉంటది, అసలు ఏంటి కథ అనేది ఈ అమ్మాయిలంతా ఇంతేనా. ఓకే. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. మేబీ మనం మిస్ అయితే చూద్దాం. సో థ్యాంక్ యూ. ఈ అమ్మాయిలంతా ఇంతేనా మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలి. ఓటీటీలనా, థియేటర్స్‌లనా వాటెవర్ బిగ్ సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మా స్టూడియోకి రావాలి హిట్ అయిన తర్వాత. తప్పకుండా. అప్పుడు ఫోన్ ఎత్తుతా. నెక్స్ట్ టైటిల్ కొట్టొస్తాను. సూపర్ అయితే ఆల్ ద బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా స్టూడియోకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.